హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నాని అండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. లాస్ట్ 1 మంత్ నుంచి నేను వీడియోస్ ఏం పెట్టకపోయినా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. అండ్ ఈ వీడియో వచ్చేసి 2 జూలైన షూట్ చేసింది. ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియోలో మీరు జైసల్మేర్ ఫోర్ట్, తర్వాత హవేలీ, పట్వాన్కి హవేలీ చూశారు కదా. తర్వాత మేమైతే ఒక టెంపుల్కి అయితే వచ్చాము. టెంపుల్ ఇది వచ్చేసి శివుడి టెంపుల్. ఈ శివుడి టెంపుల్ చూసుకొని మేము గడిసర్ లెక్ అయితే వెళ్దామని అనుకున్నాము. సో దట్ మీరు ఇప్పుడైతే ఈ టెంపుల్ చూడండి, ఇటు సైడ్ టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేది. క్లోజ్డా ఓ మందిర్ ఓపెన్. టెంపుల్ ప్రాంగణంలోనే ఈ ర్యాబిట్స్ని కూడా వీళ్ళు పెంచుతున్నారనమాట. అక్కడ ఈ క్యూట్ ర్యాబిట్స్ నాకు కనిపించాయి, చూడండి మీరు కూడా. ర్యాబిట్లు ఇటు చూడు. బ్లాక్ కూడా ఉందా? గుడి పడుకుంది, ఇది ఏందో చేస్తుంది. సో టెంపుల్ చూసుకున్నాక మేమైతే గడిసర్ లేక్ చూడడానికి అయితే వచ్చామండి. ఇది గడిసర్ లేక్ ఎంట్రన్స్. గడిసర్ లేక్ వచ్చేసి లివింగ్ ఫోర్ట్కి ఆపోజిట్లో 1.5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఈ లేక్ వచ్చేసి రావల్ జైసలే దీన్ని తవ్వచ్చడం అయితే జరిగింది. ఆయన తర్వాత 14th సెంచరీలో మహారాజా గడ్సి సింగ్ దీన్ని అయితే రీకన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఆయన తర్వాత దీన్ని లాస్ట్గా రీమోడల్ చేయించింది అయితే మహారాజా గడ్సీసర్ సింగ్. సో ఆయన పేరు మీద, లాస్ట్ కింగ్ ఎవరైతే రీమోడల్ చేయించారో ఆయన పేరు మీద ఈ లేక్కి గడిసర్ లేక్ అనే పేరు అయితే వచ్చిందండి. ఈ గడిసర్ లేక్ వచ్చేసి మ్యాన్మేడ్ లేక్. ఆ టైంలో వీళ్ళు రెయిన్ వాటర్ని కన్జర్వేషన్ చేసుకొని తర్వాత వీళ్ళు డ్రింకింగ్ పర్పస్కి, మిగతా పర్పసెస్కి ఈ లేక్లో ఉండే వాటర్ని అయితే యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఈ లేక్కి ఇందిరాగాంధీ కెనాల్ ద్వారా వాటర్ వస్తుంది కాబట్టి సో ఈ లేక్ అయితే ఎండిపోదు. అండ్ ఈ లేక్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో గేట్వే, దాన్ని తిలాన్కి పోల్ అంటారు. తిలాన్ అనే ఆవిడ ఆ టైంలో ఫేమస్ ప్రాస్టిట్యూట్. సో ఆవిడైతే ఈ గేట్వేని కట్టించింది కాబట్టి ఈ గేట్వేకి ఆ పేరు తిలాన్కి పోల్ గేట్వే అనేసి. ఇటువంటి కైండ్ ఆఫ్ గేట్వే ఆర్కిటెక్చర్ అనేది మనం చాలా తక్కువ రేర్గా చూస్తాము లేక్స్ ఎంట్రన్స్ లలో. సో ఇది వన్ ఆఫ్ ద ఎంట్రన్స్, అంత మెగ్నిఫిషెంట్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ తిలాన్కి పోల్ అనేది వచ్చి టూ ఫ్లోర్ బిల్డింగ్ లాగా ఉంటుంది. సో దట్ ఆ టైంలో విజిటర్స్కి, పిలిగ్రిమ్స్కి సేద తీరడానికి ఉపయోగపడేది అనమాట. అండ్ లేక్ లోపల బోటింగ్ అయితే ఉంటుంది. పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకుంటారు హాఫ్ అన్ అవర్కి. 2 సీటర్ బోట్ అయితే 200, 4 సీటర్ అయితే 400 అట్లా తీసుకుంటారు. అండ్ లేక్ చుట్టుపక్కల చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్, తర్వాత రెస్టారెంట్స్, తర్వాత యాంటిక్ పీసెస్ షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ దొరికే జ్యువెలరీ కానీ, ఇక్కడ దొరికే యాంటిక్ పీసెస్ కానీ చాలా వాల్యుబుల్ అండ్ చాలా ప్రీషియస్. మనకి అసలు సౌత్లో అయితే దొరకవు. ఇటువంటి కైండ్ ఆఫ్ మోడల్స్ కూడా మనకు అసలు దొరకవు. సో ఎవరైనా డెఫినెట్లీ వచ్చినప్పుడు షాప్ చేసుకోండి, చాలా బాగుంటాయి. అండ్ ఈ లేక్లో ఈవినింగ్ టైమ్స్ రాజస్థానీ ఫోక్ మ్యూజిక్ కానీ, తర్వాత లేజర్ షో, వాటర్ షో ఇవన్నీ అయితే జరుగుతాయి. అండ్ స్పెషల్ డేస్లో అయితే ఇంకా చాలా గ్రాండ్గా డెకరేట్ చేస్తారు. సో చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి పిక్నిక్ స్పాట్ కూడా, తర్వాత చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. రాజస్థానీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా వాళ్ళే రెంట్కి ఇస్తారు. ఇక్కడ మనం ఆ స్టైల్లో మనం డ్రెస్సింగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఫోటోషూట్స్ అయితే జరుగుతుంది. ఎన్నో బాలీవుడ్ సాంగ్స్ కూడా ఇక్కడ షూట్ చేయడం అయితే జరిగింది. సో అంత ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ ఆ టైంలో అంటే 11th, 14th సెంచరీ ఆ టైంలో సిల్క్ రూట్ అనేది ఉంది. సిల్క్ రూట్ అంటే టర్కీ నుంచి మొదలు పెట్టుకొని మనకి పాకిస్తాన్, ఇండియా వరకు సిల్క్ రూట్ అనమాట. ఆ టైంలో ట్రేడర్స్ అంతా ఈ లేక్ దగ్గర ఆగి వాళ్ళు ట్యాక్సెస్ పే చేసుకొని ఇక్కడే చిన్న చిన్న బిల్డింగ్స్లో ఉండి ఆ లేక్ చుట్టుపక్కల తర్వాత ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు అనమాట. సో అది మొత్తానికి అయితే గడిసర్ లేక్ గురించి. అండ్ జైసల్మేర్లో ఫేమస్ స్వీట్ వచ్చేసి గోటువా అనమాట. అది ధనరాజ్ రామ్లాల్ బాటియా షాప్లో దొరుకుతుంది. ఈ స్వీట్ ఎలా ఉంటుందంటే అచ్చం తిరుమల లడ్డు, మైసూర్ పాక్ కలిపి నోట్లో పెట్టుకొని తింటే కరిగిపోతే అంత బాగుంటుంది. ఎవరైనా వస్తే కంపల్సరీ ట్రై చేయండి.
అది గైస్ లాస్ట్ జూలైలో నేను వెళ్ళినప్పుడు నా ట్రిప్ టు జైసల్మేర్. అండ్ జైసల్మేర్ టు జోధ్పూర్ నేను వయా ట్రైన్ వచ్చాను. ఇది 6 అవర్స్ ఉంటుంది. అండ్ జర్నీ అయితే చేసినట్టు అనిపించదు. బస్సులో అయితే మనకు విసుగు వస్తుంది కానీ, బట్ ట్రైన్ జర్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది డెజర్ట్ లోపల కాబట్టి, డెజర్ట్ మధ్యలో డెజర్ట్ మధ్యలో ట్రైన్ వెళ్తుంది. సో డెజర్ట్లో జర్నీ అంటే జూన్స్ ఏం ఎక్కువ కనిపించవండి, జస్ట్ బ్యారన్ ల్యాండ్ కనిపిస్తుంది. సో వన్స్ ఇన్ లైఫ్ టైం జర్నీ ఇది. ఎవరైనా వచ్చినప్పుడు కంపల్సరీ ట్రైన్ జర్నీ చేయండి. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది నర్మదా రివర్ గుజరాత్ దగ్గర, జోధ్పూర్ నుంచి మళ్ళీ సపరేట్ ట్రైన్ కదా హైదరాబాద్కి. సో అదనమాట. సో అది గైస్ నా జర్నీ జూలైలో. తర్వాత నేను అక్టోబర్లో కూడా మళ్ళీ జైసల్మేర్ వెళ్ళాను. ఆ వ్లాగ్స్ కూడా దీని తర్వాత పెట్టేస్తాను, ఎందుకంటే సో ఒక కంటిన్యూషన్ అయితే ఉంటుంది మనకి జైసల్మేర్ సిరీస్కి. అండ్ ఆ తర్వాత ఫుడ్ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అంతే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.